హాయ్. హలో. నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. ఈరోజు ఏ ఫారినర్ అయినా ఔట్ ఆఫ్ కంట్రీ సింగపూర్ దాటి ఎవ్వరు బయటోళ్ళొచ్చినా సరే, మనం ఇక్కడ ఎంఓఎం అని జెప్పి ఒక ఆఫీస్ ఉంటదిక్కడ. ఆ ఆఫీస్‌కెళ్ళి మన పర్టిక్యులర్ వర్క్ పాస్ గురించి కానీ, లేదంటే వీసా అప్రూవల్స్ కానీ, లేదా తిరగాలన్నా కానీ, అక్కడికి వెళ్లి మన రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకోవాలి వాళ్ళు ఇవ్వడానికి. వాళ్ళు మనకు పాస్ ఇవ్వడానికి. సో, ఆ పాస్ తీసుకోవడానికి ఈరోజు అపాయింట్‌మెంట్ ఉంది. ఇక్కడేంటంటే అందరూ టైమ్ టు టైమ్ ఫాలో అవుతారంట. మనం 8:30కి అపాయింట్‌మెంట్ ఉంటే 8:15 కల్లా అక్కడ ఉండాలి. ఎప్పుడు ఎలా పిలుస్తారో తెలీదంట. సో, దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. చూపిస్తా మీకు. పాసిబిలిటీ ఉంటే అక్కడ ఎలా జరుగుతుందన్నది చూపిస్తా. బట్ ఎలా ఎళ్ళాలి అనేది, ఇక్కడ బసెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మాక్సిమం చూపించడానికి ట్రై చేస్తా. బై గాడ్స్ క్రేజ్ ఏంటి అనంటే, ఈరోజు ఫార్మల్ ఏసుకోక్కర లేకుండా అక్కడ ఆఫీస్‌కి వెళ్ళొచ్చు మనం. అదే ఆఫీస్ ఎంఓఎం ఆఫీస్‌కైతే వెళ్ళొచ్చు. బట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్‌కెళ్ళాలనుకుంటే అది వేరే విషయం. ఇక్కడేంటంటే జనాలందరూ సంగతి పక్కన పెడితే, మీకు ఏ ప్లేస్‌కి, ఎక్కడికి వెళ్ళాలి అనన్నా మీరు చాలా తొందరగా లేవాలి. అట్ ద సేమ్ టైమ్ చాలా టైం అనేది మెయింటైన్ జేయాలి. తొందరగా లేచి, తొందరగా రెడీ అవ్వాలి. ఎందుకనంటే కంటిన్యూయస్ బసెస్ ఉంటాయి. బట్ సిగ్నల్స్ పడింది అనంటే కంపల్సరీ ఆగిపోతాయి. మనకు మళ్ళీ ఓవర్‌టేక్‌లు జేయడాలు, సిగ్నల్ క్రాస్ చేయడాలు ఇలాంటివి ఉండవు. ఎందుకనంటే ఇక్కడ అయ్యారు అనంటే సిగ్నల్ క్రాస్ అయినా ఏమైనా సరే ఇంకా ఆళ్ళ అస్సామే అనమాట. ఫైన్‌లు గట్టిగా పడతాయంట. ఇక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ క్రాస్ చేయాలన్నా అక్కడ మనం గ్రీన్ కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా ఖాళీగానే ఉంది కదా! రోడ్ క్రాస్ చేసేద్దాం అని అనుకుంటే గనక అయిపోయారు అస్సాం అనమాట. గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే. నాకు తెలిసి చాలా వీడియోల్లో చూసే ఉండుంటారు. బట్ ట్రస్ట్ మీ, ఇక్కడికొచ్చిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యి మన ఇండియాలో కూడా చాలా సక్రమంగా ప్రవర్తిస్తారేమో అని అనుకుంటున్నాను నేను. ఏమో నాకొచ్చిన 2 రోజులకే ఇలా అనిపిత్తందంటే సంవత్సరాలు ఉన్నోళ్ళందరూ ఏమైపోతారో నాకు అర్థం కావట్లా. ఎనీవే చూద్దాం. బసెస్ కూడా చాలా రెగ్యులర్ ఉంటాయి. అంటే కంటిన్యూస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ ప్రతీదీ యాక్యురేట్‌గా వర్క్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3కి బస్ రావాలి అనంటే అది 3కొచ్చేస్తుంది. ఒక 1 మినిట్ అటు ఇటులో ఉన్నా. మన డ్రాప్ ఆఫ్ కూడా ఏ టైంలో చెప్తుందో ఆ టైంలో దింపేస్తుంది. సిగ్నల్స్ ఏమి కరెక్ట్‌గా ఎక్కువ ఇబ్బంది పెట్టకపోతే చూద్దాం. యాక్చువల్‌గా నేను చాలా ట్రై చేశాను. అక్కడ వీడియో తీద్దాము ఎంఓఎంలో అది ఇది అని. బట్ అక్కడ సెక్యూరిటీ వీడియోస్ తీయడానికి ఒప్పుకోలేదు. బట్ మీకు ప్రాసెస్ అయితే చెప్తాను. జస్ట్ ఏం లేదు. మీరు నాకు తెలిసినంత వరకు ఎవ్వరు సింగపూర్ వచ్చినా సరే, అంటే ఇండియన్స్ అదర్ థాన్ సింగపూర్ కంట్రీ వాళ్ళు కాకుండా ఎంఓఎంకెళ్ళి అక్కడ మీరెందుకొచ్చారు? ఏ పర్పస్ మీదొచ్చారు? అది వితిన్ ద 1 ఆర్ 2 వీక్స్ లోపు అదయిపోవాలి. లేదు అనంటే అదవ్వలేదు అనంటే మీరింకా ఎక్కడికి తిరగడానికుండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాలన్నా కూడా ఆ పాసిబిలిటీ ఉండదు. సో, నాకైతే చాలా ఈజీగా అయిపోయింది. వాళ్ళొక అపాయింట్‌మెంట్ ఇచ్చారు. 8:30, 8:40 అని జెప్పి. ఎగ్జాక్ట్‌లీ ఆ అపాయింట్ ఆ అపాయింట్‌మెంట్ టైమ్‌కి మనం వెళ్ళగలిగితే వితిన్ ద 10-15 మినిట్స్ లోపు మీకున్న ప్రాసెస్ అంతా అయిపోతుంది. బట్ గుర్తుపెట్టుకోండి మనకు మళ్ళీ క్యూలుండవు, లైన్సుండవు. అంటే రష్ ఉండదు. టైమ్‌కి ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఇచ్చిన అపాయింట్‌మెంట్ టైమ్‌కి మాత్రం మనం ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం మిస్ అయ్యే లెక్కయితే మన షెడ్యూల్ మార్చుకోవాలి. అపాయింట్‌మెంట్ టైమ్ మార్చుకోవాలి. మళ్ళీ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. బట్ ఆళ్ళు ఎలా పడితే అలా అలో చేయరు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఫాలో అవుతారు. బట్ గుర్తుపెట్టుకోండి ప్రాసెస్
మీరు లోపలికెళ్ళేదాని వరకే. లోపలికెళ్ళిన తర్వాత ప్రతీదీ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే జెప్తారు. మీకి మాక్సిమం డేటా అంతా కూడా వాళ్ళే ఫిల్ చేస్తారు. జస్ట్ వాళ్ళు చెప్పింది మీరు చేస్తే సరిపోతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి అంతే. మీకే డౌటొచ్చినా కింద కామెంట్‌లు చేయండి. నేను మాత్రం మీకు యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంటా. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్. ఆకెల్లా కలుద్దాం. తొందరలోనే కలుద్దాం. తొందరలో అంటే రేపు వీకెండ్‌లో మంచి మంచి ప్లేసెస్‌కి వెళ్దామని ప్లాన్స్ ఉన్నాయి. బట్ కొంచెం ఇస్తాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. బాయ్.